స్పైసీ ఎగ్ సలాడ్ అయితే ఈరోజు చేశానండి. చాలా బాగుంటుంది. ఇది ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నాను. బ్రోకలీ, క్యారెట్, కందగడ్డ, అలాగే కొన్ని స్వీట్ కార్న్ కూడా స్టీమ్ చేశాను. ఎగ్స్ బాయిల్ చేసి పొట్టు తీసి 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తవా స్టవ్ పైన పెట్టి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఉప్పు, జీలకర్ర పొడి, కారం, అలాగే పసుపు వేసి మనం కట్ చేసుకున్న కోడిగుడ్లను 2 వైపులా మంచిగా వేయించుకోవాలండి. అలా వేయించడం వల్ల క్రిస్పీగా అవుతాయి, టేస్ట్ బాగుంటుంది. దానిపైన నేను ఇక్కడ బ్రోకలీ, క్యారెట్, స్వీట్ కార్న్ మూడింటిని కూడా వేసి వేయించుకుంటున్నానండి. ఇవన్నీ వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. మసాలా మనం ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి నేను మీద నుంచి మళ్ళీ ఏం వేసుకోవట్లేదు. అక్కడే మసాలా టేస్ట్ సరిపోతుంది. ఇప్పుడు అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసినవి వేసి కొద్దిగా వేగనివ్వాలండి, అంతే. ఆ తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వేసి వేయించేసుకొని దీంట్లోకి కొద్దిగా నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. మీరు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసి చిలికిన పెరుగుని వేసుకొని కలిపేసుకొని వాటిని మనం కందగడ్డతో పాటు కొన్ని దోసకాయ ముక్కలు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే